మూర్తి గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో నిన్న అసెంబ్లీలో జరిగిన తీరుని మీరు ఎట్లా చూస్తారు? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే బాలకృష్ణ గారు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? ఆ వ్యాఖ్యలను మీరు ఖండిస్తారా, లేదా మరి ప్రతిపక్ష నాయకుడి మీద ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్లు చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బాలకృష్ణ గారు గొప్ప నటుడు, ఒక పెద్ద నటుడు యొక్క కుమారుడు, ఆ వంశపారంపర్యంగా కళారంగాన్ని అభివృద్ధి చేస్తున్నవాడు. అదే సందర్భంలో అవన్నీ బయట, అసెంబ్లీ బయట, శాసనసభ బయట, శాసనసభలో మాట్లాడేటప్పుడు ప్రతి అక్షరం కూడా రికార్డ్ అవుతుంది. అందులో అక్కడ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు. ఆ కూటమే ప్రతిపక్షం, ఆ కూటమే అధికార పక్షం. ఎందుకు ఆయన ఆ వ్యాఖ్యానాలు చేయడం? ఆ వ్యాఖ్యానాలు చేయడం ఒక విశ్లేషకుడుగా, ఒక భారతీయ పౌరుడుగా, శాసనసభను గౌరవించే ఒక వ్యక్తిగా ఆయన అక్కడ ఆ ప్రస్తావన తీసుకురావడం కూడా అసందర్భమే. గతంలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఆయన నోరు నొక్కినట్టుగానే చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో తన యొక్క బహిరంగ లేఖనే బయట పెట్టారు కదా. అందుకని ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమవుతుందంటే వాళ్ళ కూటమిలో, ఇప్పుడు జనసేన ఉన్నది, కూటమిలో చిరంజీవి గారు జనసేనకి సంబంధించిన వ్యక్తిగా, వాళ్ళ గాడ్ ఫాదర్ గా చూస్తున్న ఈ సందర్భంలో ఇది ప్రస్తావన. రెండోది అంటే మనకి పట్టింపులు ఉండవు కానీ ఓటర్స్ నుంచి కానీ నాయకత్వాలు కానీ ఆంధ్రప్రదేశ్ లో కులతత్వం ఎక్కువ. రెండు అగ్ర కులాలకు సంబంధించిన విభిన్న వ్యక్తుల మధ్య ఘర్షణగా అది సృష్టించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి శాసనసభలో ఆయన మాట్లాడిన ఆ వ్యవహారం గురించి ప్రస్తావించడం అసందర్భమైనది, అసంబద్ధమైనది. ఆయన ఎప్పటికైనా నా వ్యాఖ్యానాలను నేను ఉపసంహరించుకుంటున్నాను, రికార్డ్స్ నుంచి తొలగించండి అని చెప్తే సరిపోతుందని నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తాను. కానీ అంటే జగన్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? ఇప్పుడు జగన్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అప్పుడెందుకు చేయలేదు? అప్పుడెందుకు చేయలేదు? ఆ జరిగినప్పుడే ఎందుకు చేయలేదు? అంటే అక్కడ మరి ఏ కారణాల వల్ల భయపడ్డాడు బాలకృష్ణ గారు? ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ కానీ వాస్తవమా కాదా? ఆనాడు ఎందుకు ఖండించలేదు? ఆ రోజుని చిరంజీవి గారు కూడా మరి ఇది తప్పు, వీళ్ళు బయట జరుగుతున్న ఈ ప్రచారం కరెక్ట్ కాదని ఈ రోజు ఏదైతే చెప్పారో అది ఆ రోజున ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలు అనేకం తల ఎత్తుతాయి. కాబట్టి ఆయన వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో ఒక శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, బయట ఎక్కడైనా ఒక కళాకారుడుగా లేదా సినిమా రంగానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించే సందర్భంలో ఆయన అవి మాట్లాడితే దానికి ఒక అనుచితమైన విషయంగానే ఉంటుంది. కానీ ఇది ఇక్కడ మాట్లాడి ఇక్కడ శాసనసభలో అసందర్భం కదా, అసంబద్ధం కూడా కదా. అందుకని జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు కూటమిలో ఇది అంతర్గతంగా ఒక చిచ్చు రేపుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ శాసనసభలో నా వ్యాఖ్యానాలు నేను ఉపసంహరించుకుంటున్నా అని చెప్తేనే గౌరవం. క్షమాపణ చెప్పక్కర్లేదు, అది జరిగి ఉండకూడదు. ఇప్పుడు జరిగింది కాబట్టి దాన్ని రికార్డుల్లో తొలగించమని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. కానీ బాలకృష్ణ ఎందుకు ప్రత్యేకంగా చిరంజీవి ఫ్యామిలీని, అదేవిధంగా చిరంజీవిని నిన్న టార్గెట్ చేశారా? ఆయన ఎవరు అన్నట్టు కూడా ఆయన అసెంబ్లీలో ధిక్కరించారు చిరంజీవి గారిని ఉద్దేశించి. అంటే ఇప్పుడు సినీ రంగంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరు మెగా అనేదాన్ని మీకు గుర్తుంటుంది. మోహన్ బాబు గారును మన చిరంజీవి గారికి ఇస్తే దాన్ని ఆయన పెట్టిలో కూడా పెట్టాడు. ఇది నేను స్వీకరించినప్పుడు, నన్ను నిరూపించుకున్నప్పుడే నేను స్వీకరిస్తాను అని చెప్పి కూడా అన్నాడు. కాంట్రవర్సీస్ ఉన్నాయి ఫిలిమ్స్ లో. మన టాప్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇవి ఉన్నాయి. బాలకృష్ణ గారికి ఉన్నాయని అనుకోవచ్చు మనం, ఎందుకంటే కాంటెంపరీ కదా వాళ్ళిద్దరును. ఇద్దరు కూడా ఒకే సమయంలో రైజ్ అవుతున్న హీరోలుగా ముందుకు వచ్చారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటువంటి ఇంటర్నల్ అంటే అంతర్గతంగా సినీ రంగంలో ఉన్న కాంట్రవర్సీస్ కానీ, సినీ రంగంలో ఉండే కావేశాలు కానీ వాటిని ఒక రాజకీయ రంగంలోకి తీసుకురావడం అసంబద్ధమైనది నా యొక్క అభిప్రాయం.
ఆయన టార్గెట్ ఆయన చేశాడా లేకపోతే జగన్ గారిని చేశారా అని అంటే, జగన్ గారికి 11 సీట్లే ఇచ్చి 11 సీట్లే ఇచ్చి ప్రజలే పక్కన పెట్టారు కదా. దాన్ని గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం మిగతా 2 పక్షాలని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లి పెద్దన్నగా వ్యవహరించాల్సిన ఆయన కదా. అందుకని కూటమిని అక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది బాలకృష్ణ గారే. ఆయన ఏ ఉద్దేశంతో అది చెప్పినా కూడా అది తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టిందని మాత్రం నేను భావిస్తాను. కానీ అంతకుముందు లేపాక్షి ఉత్సవాల్లో కూడా మీరు చిరంజీవిని ఆహ్వానిస్తున్నారా అంటే నేను ఎవరిని నెత్తి మీద పెట్టుకోను అని చెప్పేసి కూడా బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచే ఇటు బాలకృష్ణకు కొంచెం చిరంజీవి అంటే అక్కస్స అంటే ఏం చెప్తారు? చెప్తున్నాను కదా, గతంలో మనకి వాళ్ళకి ఫిలిం రంగంలో ఉన్న పోటీ, నువ్వా నేనా అన్న పోటీ. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇప్పుడే కాదు, నాగేశ్వరరావు గారు అదే రకంగా మన ఎన్టీ రామారావు గారికి గ్యాప్ వచ్చి తర్వాత రామకృష్ణ అనే సినిమాలో వాళ్ళు మళ్ళా కలిశారు. అదే విధంగా ఎన్టీ రామారావు గారికి కృష్ణ గారికి పోటీ వచ్చి ఆ రోజుని మనం చూసాం. దానవీర సూర కర్ణ అనే ఆ సినిమా ఆయన తీస్తే, కురుక్షేత్రం అని ఈయన తీస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్యన కురుక్షేత్రం జరిగి వాళ్ళు దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత ఇద్దరు కలిసి చేయలేదు. అందుకని ఈ వైరుధ్యాలు ఉన్నాయి వీళ్ళ మధ్య. ఈ వైరుధ్యాలు ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషిగా, ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారికి 2 పాత్రలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు ఆయన, అట్లాగే చిరంజీవి గారు కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో లేకపోయినా నటుడుగా ఉన్నాడు. నటులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యవహరించకపోతే ఏమవుతాయంటే వాళ్ళకు ఒక ఫ్యాన్స్ ఉంటుంది, వెనకాల ఒక ఫ్యాన్స్ ఉంటుంది. అవి ఫ్యాన్స్ ఏంటంటే వివక్షత ఎక్కువగా ఉంటుంది. విశేషణ కన్నా వివక్షత ఎక్కువగా ఉంటుంది. అలా హీరోని అంటావా అంటే. అందుకని చిరంజీవి గారు ఒక మెగాస్టార్, స్వతంత్రంగా ఒక కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన ఆయన కాడు. ఆయన తానుగా తాను నిలబడి జాతర సినిమా నుంచి ఆయన ఒంటికాల మీద నిలబడి తన యొక్క నైపుణ్యంతో పైకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఒక కమ్యూనిటీగా ఆయన రాలేదు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. కమ్యూనిటీగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అబ్బాయి కాబట్టి బాలకృష్ణకి అవకాశాలు వచ్చాయి కాబట్టి ఈ అవకాశాలు ఆయన మెరుగుపరుచుకున్నాడని చెప్పే దానికి వారసత్వం ఉంది. కానీ ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన దానికి వారసత్వం లేదు. చిరంజీవి గారు తర్వాత వచ్చిన వాళ్ళకి చిరంజీవి గారి యొక్క వారసత్వం ఉంటుందో అని అది వేరే విషయం. కానీ ఇప్పుడైతే చిరంజీవి గారు స్వతంత్రంగా ఆయన తన కాళ్ళ మీద తాను ఒక నటుడుగా ప్రూవ్ చేసుకుని మెగాస్టార్ గా వచ్చాడు. అందుకని ఇది సైన్స్ లేక కొంతమంది ఆయన్ని మీద వ్యాఖ్యానాలు చేసినమాట. వాస్తవమే అలా చేయడం సరైనది కాదు అనేదే నేను అది శాసనసభలో చేసిన బయట చేసినా కూడా సరైనది కాదు అనే నా ఉద్దేశం. ఇప్పుడు చిరంజీవి రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అనేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది కలిగించేలా ఉంది అనేది జన సైనికులు మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగా ఏంటంటే గతంలో మా అన్నని పిలిపించి, అంటే చిరంజీవి గారిని పిలిపించి జగన్మోహన్ రెడ్డి అవమానపరిచారని చెప్పేసి కూడా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పదే దీన్ని ప్రచారం చేశారు. ఇప్పుడేమో చిరంజీవి గారే ఏమన్నారంటే ఆ లేఖలో, నన్ను జగన్మోహన్ రెడ్డి మర్యాదగా నన్ను ఇంటికి ఆహ్వానించారు, బాగా చూసుకున్నారు అన్నట్టు కూడా చిరంజీవి స్టేట్మెంట్ లో ఒక వర్డ్ ఉంది. మరి ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు తొందరపడి చేస్తే వాళ్లే డిఫెన్స్ లో పడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిఫెన్స్ లో పడినట్టే. ఏదంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే కోపం అనే సామెత ఎగ్జాక్ట్లీ ఇక్కడ. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నాడు, అవును, అక్కడేమో తమ్ముడు, ఇప్పుడేమో అదే ఈయన తమ్ముడు, ఎవరు పవన్ కళ్యాణ్ తమ్ముడు కదా. అందుకని అన్నగారు అక్కడ బంధుత్వము, అందులో ఫిలిం రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరును, అందులో వారసత్వం కూడా చిరంజీవి గారి వారసత్వం ఈయనకు ఉన్నట్టే కదా. అవును, అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాలో మొదట బాగా ప్రోత్సాహం ఇచ్చి తీసుకొచ్చిన ఆయనే కదా ఈయన. కాబట్టి అందుకనే ఆచితూచి మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి, అందులో ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ఆచితూచి మాట్లాడకపోతే వాళ్ళు చుట్టుకున్న వాళ్ళు చెప్పినవి వాళ్ళ కాళ్ళకి బంధంగా ఉంటాయి. నేను అనుకుంటాను ఇప్పుడు ఆయన మౌనంగానే ఉంటాడు.
జన సైనికులు ఎవరైనా మాట్లాడతారు కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉంటాడు. దీని మీద వ్యాఖ్యానించడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాఖ్యానించరు. ఆ విధంగా ఈ సమస్యని ప్రస్తావించకపోతే కొన్ని రోజులకి అది సద్దుమణిగిపోతుంది అన్నట్టుగా సద్దుమణిగిపోతుంది. వైఆర్సీపీకి ఒక ఆయుధం కాబట్టి వాళ్ళు కూడా అంటున్నారు గతంలో మరి అప్పుడు ఎందుకు అనలేదు ఇప్పుడు ఎందుకు అంటున్నారు అని వాదన చేస్తున్నారు పేరుని ఆయన. కాబట్టి ఎస్ ఆయన అంటున్నాడు. అందులో బాలకృష్ణ గారు ఆ రోజు నాకు ఫోన్ చేశాడు, నాకు చేశాడు, జగన్ గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగాడని ఆయన చెప్తున్నాడు. ఈయనేమో నేను అసలు అనలేదని అంటున్నాడు. ఇగో ఇవే అంటే వైఆర్సీపీకి ఒక కార్డు ఇచ్చినట్టు అయిపోయింది. కానీ ఇక్కడ పేరుని ఏమన్నారంటే మూర్తి గారు, ఇక్కడ పేరుని ఏమన్నారంటే బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు, సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి నేను మాట్లాడాలంటే సీఎం గారితో మాట్లాడి నేను చెప్తా అని చెప్పేసి పేర్ని నాని గారు బాలకృష్ణతో మాట్లాడారట. ఆ తర్వాత పేర్ని నాని సీఎం గారితో ఇట్లా బాలకృష్ణ గారు మిమ్మల్ని కలుస్తా అన్నారు సార్ అంటే పెద్దరికం పోతుంది, ఏమైనా ఉంటే కావాల్సింది ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అని చెప్పేసి జగన్ గారు ఇటు పేర్ని నానికి చెప్పారట. బాలకృష్ణ గారు నన్ను కలిస్తే పెద్దరికం పోతుంది అన్నట్టు కూడా ఆయన మర్యాదకి గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అట్లా మాట్లాడితే ఇప్పుడేమో బాలకృష్ణనేమో ఆ పెద్దరికము ఆ మర్యాద మర్చిపోయి సైకో అన్న వ్యాఖ్యల్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడారు. అందుకనే ఆయన అంటున్నాడు కదా ఎవరు సైకోనో తేల్చుకోండి అని అంటున్నాడు కదా, క్షమాపణ చెప్పాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. అదొకటి అక్కడ ఒక L1 దర్శనం అన్నట్టు. ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి లోపల రావడం L2, అక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. ఆ తర్వాత పేర్ని నాని గారు వచ్చినారు, సీఎం గారు మీతో మాట్లాడరు, నాతో మాట్లాడని చెప్పినారు అంటే మేము అంత దూరం వచ్చింది మీకోసం కాదు సీఎం గారి కోసం అని చెప్పేసి చిరంజీవి గారు ధిక్కరించారని, ఆ తర్వాత సీఎం గారే వచ్చి వీళ్ళతో మాట్లాడారు, చిరంజీవి వాళ్ళతో మాట్లాడారని చెప్పేసి కూడా నిన్న 3 అంశాలు మాట్లాడారు అసెంబ్లీలో కామినేని వ్యాఖ్యలకేమో కౌంటర్ ఇస్తూ కూడా బాలకృష్ణ గారు రెచ్చిపోయారు. ఇక కాదు వాస్తవంగా ఆయన బోకే ఇచ్చి ఆహ్వానించడం ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు కదా. అట్లాగే మేము 5గురికి కరోనా టైం కాబట్టి 5గురు రెండని అంటే కాదు మేము 10 మంది వస్తామంటే 10 మంది వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి కదా. అందుకని ఇక్కడ అంతర్గతంగా ఆయన ట్రీట్మెంట్ ఒక మెగాస్టార్ కి లేదా చిరంజీవి గారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాడా లేదా అన్నది మనం బయట నుంచి మనం మాట్లాడలేం. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని ఎవడో మూడో వ్యక్తి చెప్తే దాన్ని మనం ఏమి విశ్వాసంలో తీసుకోలేము. కాబట్టి నేనేమంటానంటే అసలు ఈ సమస్య ప్రజలకి ఏం అవసరం ఇది కదా మొదట మనం తీర్చుకోవాల్సింది. ప్రజలకి ఇప్పుడు ఆయన ఆ రోజుని అవమానపరిచాడా లేకపోతే గౌరవించాడని స్వయంగా వెళ్ళిన చిరంజీవి గారు చెప్తున్నారు. గౌరవించలేదు, అవమానపరిచాడు అని చెప్పి మూడో వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మూడో వ్యక్తులు ఈ అంశాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే శాసనసభలో ఆయన తన స్థాయిని మర్చిపోయి మాట్లాడడమే కారణం కదా. అంటే ఇవి ప్రజా సమస్యలని శాసనసభలో ప్రజా సమస్యల్ని ప్రతిబింబించకుండా రాని ఒక వ్యక్తి గురించి గతంలో జరిగిన 4 ఏళ్ల చరిత్రని పట్టుకుని ఈ రోజుని అయిపోయింది. అది ఎన్నికలప్పుడు చెప్పారు, ఎన్నికల్లో వీళ్ళకి థంపింగ్ మెజారిటీ ఇచ్చారు, వాళ్ళ 11 సీట్లతోటి కూర్చోబెట్టారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి తప్ప ఇదంతా కూడా ప్రజలకు సంబంధం లేదు, ఇది అనవసరమైన అంశాలు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి దీంతో ఇంతటితోటి ఈ సమస్యను ముగింపు చేసుకోవాలి అని అంటే ఇక దీనిపై అధికార పక్షం కానీ ఎన్డీఏలో పక్షాలు కానీ ముందుకెళ్ళడానికి వీల్లేదు. ఇది బీజేపీ కూడా ఎరకాటమే, బీజేపీ కూడా డిఫెన్స్ లో పడుతుంది. ఎందుకంటే జగన్ గారు మన రాజ్యసభలో అడగకుండానే ఆయనకి ఉపరాష్ట్రపతికి మద్దతు తెలపడం ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్రంలో జగన్ గారికి ఆశీర్వచనాలు ఉన్నాయి, కేంద్రంలో అండదండలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి జగన్ తో ఊరికినే కయ్యం అన్నట్టుగా చూపిస్తున్నారనే రాజకీయ నెరేషన్ కూడా ఉన్నది. కాబట్టి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగాలి అని అంటే వీటన్నిటికీ సత్తుమణిగేటట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.